ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నారు సురేష్ కుమార్తో మనం మాట్లాడదాం. సురేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్ అండి. సురేష్ కుమార్ గారు పునర్వికాల ఫాదర్ని. మీ అందరికి తెలిసే సార్. చెప్పండి సార్. మీరంతా చూసే ఉంటారు పునర్విక గురించి. తనకి SMA type 1 అని ప్రాబ్లం అండి, జెనెటిక్ ప్రాబ్లం. లక్షల్లో ఒకరికి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం. మా ఇంట్లో మా పాపకు వచ్చింది. దీని నుంచి ఎలా బయటపడాలో వీళ్ళకి స్టార్టింగ్ చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు ఇలాంటి ఒకటి ఉందని కూడా మాకు ఇంతవరకు తెలియదు. మా బంధువులు కూడా ఇప్పటిదాకా ఇలాంటి ఎప్పుడు ప్రాబ్లం మేము ఫేస్ చేయలేదు సార్. పాప పుట్టినప్పుడు చాలా ఆనందంగా హెల్తీగా ఉంది. చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది సార్. దగ్గర 5 months తర్వాత ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు బయటపడింది. అప్పటి నుంచి ఏం చేయాలో ఏమో మాకు తెలియదు, ఏం అసలు అర్థం కాలేదు. ఆ కొన్ని రోజులు ఎలాగైనా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మేము చాలా వెతికాం సార్. ఆ విధానంలో మేము హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ చేయించుకున్నాము. అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్గా ఇక్కడ ట్రీట్మెంట్ లేదండి, మన ఇండియాలో ఫారిన్లో ఉంటుంది దీని ట్రీట్మెంట్. ఇక్కడికి ఇంజెక్షన్ తెప్పిస్తాము, దగ్గర ఒక ఇంజెక్షన్ 16 కోట్లు అవుతుందని అన్నారు. అది కూడా 2 ఏళ్ళలోపే వేయాలని అన్నారు. ఇంకొకటి ఆల్మోస్ట్ లైఫ్ టైం 1 year 1.5 year కంటే ఎక్కువ ఉండదని కూడా చెప్పారు సార్. ఇంకా మాట చెప్పగానే మేము ఏం చేయాలో మాకేం పాల్పోయలేదు సార్. అసలు టెన్షన్ ఏంటి ఈ ప్రాబ్లం మాకే రావాలా, అసలు ఏం చేసినామని చెప్పేసి మాకు ఈ ప్రాబ్లం రావడానికి వచ్చిన ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి చాలా బాధపడ్డాము సార్. కొన్ని రోజులు ఏడ్చుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సిచ్యువేషన్లో ఎలాగైనా మా పాపని కాపాడుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసాం సార్. కొంచెం టైం తీసుకుని అయినా కానీ మా లోకల్ లీడర్ సపోర్ట్తో, అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్ చేశాను సార్, మా పాపని ఎలాగైనా కాపాడండి, మాకు ఫండ్స్, మాకు ఈ ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం సార్. ఈ ప్రక్రియలోనే చాలామంది సోషల్ మీడియా వాటి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్ళి చాలా మందికి రీచ్ అయ్యేలాగా చూశారు. అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. ఎలా అంటే ఇప్పటిదాకా ఇలాంటిది ఒకటి కన్నీ విని ఎరగారు సార్. ఇంత లక్షల మంది ఒక పాప కోసం రోడ్డెక్కారంటే ఈ చరిత్రలో ఇది ఫస్ట్ టైం సార్. అది కూడా నా పాప కావడం ఎంతో గర్వకారణంగా ఉంది సార్. ఈలోపు ఈ షార్ట్ టైంలో నేను మొదలుపెట్టింది కూడా దగ్గర 2 months 3 months అవుతుంది సార్. అటువంటిది ఈ చిన్న టైంలో ఇంత రెస్పాన్స్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంకొకటి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవుతారు ప్రతి ఊర్లో, అదేదో ధర్నాలాగా ఖచ్చితంగా పాప బాగుండాలి, పాప బతకాలి, పాప ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి ఎవరు ఏం చేయగలరు ఇంతవరకు తీసుకుని వచ్చారు సార్. దాంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల కూడా మనకి ఇప్పుడు ఈ రాబోయే ఈ వారం 15 రోజుల్లో మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించబోతున్నాం. పాపకి ఇంజెక్షన్ ఇచ్చబోతున్నాం. రానున్న కాలంలో మనం అందరి పిల్లల్లాగే నా పాప కూడా హ్యాపీగా నవ్వుతూ ఆడుకుంటుందని నేను చాలా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను సార్ ప్రజెంట్ అయితే. అవును సురేష్ గారు, బిగ్ టీవీతో పాటు మీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హృదయం మీ పాప ఆ బోసి నవ్వులు చిరునవ్వులు అలాగే ఉండాలి అని కోరుకుంది. అందుకే అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈరోజు మానవత్వం పరిమళించింది. సురేష్ గారు, ఈ డబ్బులు సమకూరిన తర్వాత అమ్మయ్య 16 కోట్ల రూపాయలు మనకు వచ్చాయి అన్న తర్వాత ఆ క్షణం మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అని చెప్పినప్పుడు రియాక్షన్ కంటే 16 కోట్ల రూపాయలు వచ్చాయి, ఇక పాప వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది మీకు? అసలు ఇంత బాగా రెస్పాన్స్ వచ్చినప్పుడే చాలా ఆనందపడ్డాను సార్. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఒక పాప కోసం, విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంతమంది పబ్లిక్ రెస్పాండ్ అయ్యారని చెప్పి ఒక షాక్లో ఉంటే, ఈలోగా నేనున్నానని చెప్పేసి టీజీ పార్త్ గారు కూడా మన నారా లోకేష్ గారు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అసలు పెద్ద మాటలో చెప్పలేను సార్. నేనున్నానని చెప్పి సార్ కూడా ముందుకు రావడం మర్చిపోలేని విషయం సార్. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇంతమంది కూడా రియాక్ట్ అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు సార్. చిన్న పెద్ద ముసలి ముతుక ఎవరైనా కానీ మా పాప అనేలాగా ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు సార్. ఎంతమంది అండి? మొత్తం 10 లక్షల జనాల నుంచి వచ్చాయి కదా, ఎంతమంది కంట్రిబ్యూట్ చేశారు? అంటే ఆ లెక్క ఎందుకు అడిగాను అంటే లక్షలోనే ఉన్నారు సార్. నేను ఎంత వచ్చింది అన్న దానికంటే ఎన్ని చేతులు కలిసాయి అన్నది ఒక్కసారి ప్రపంచానికి బిగ్ టీవీ వేదికగా చెప్పాలనుకున్నాను. ఎన్ని చేతులు ఇందులో ఆ పాప కోసం నేను సైతం అని ముందుకు వచ్చాయి అనేది అందుకే అడుగుతున్నాను.
సార్ నాకు తెలిసినంత వరకైతే కొన్ని లక్షల మంది ముందుకు వచ్చారు సార్. కొన్ని లక్షల మంది ₹1 కాడ నుంచి కనీసం 500,000 కూడా అమౌంట్ చేసిన చాలా మంది ఉన్నారు సార్. అసలు ఈ గత 15 రోజుల్లోనే ఆల్మోస్ట్ అమౌంట్ మనకి సెట్ అయిందంటే ఎంతమంది ఇన్వాల్వ్‌మెంట్ అంటే ఇంతవరకు వస్తుంది సార్ అసలు. మ్మ్. ఓకే, ఒక్కసారి మనం ఫస్ట్ దగ్గరికి వెళ్దాం. ఏమైంది అసలు పాపకి? ఫస్ట్ పాప బాగానే ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది కదా, ఆ ఆ, ఈ అనారోగ్యం ఉంది, SMA type 1 ఉంది అని ఎలా తెలిసింది? ఆ రోజు ఏం జరిగింది? లేదండి, పుట్టినప్పుడు పాప బాగా హెల్తీగా ఉంది. మ్మ్. మేము కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. మ్మ్. రోజులు గడిచే కొద్దీ కొన్ని మూమెంట్స్ స్లోగా అనిపించాయి. మేబీ ఫ్యూచర్లో 1 ఇయర్కి 1.5 ఇయర్కి కొంచెం గ్రోత్ ఉంటుంది అనుకున్నాము. మ్మ్. దగ్గర దగ్గర 5 months అయింది. 5.5 months ఆ టైంలో జనరల్గా చూపించాము సార్. ఫస్ట్ నుంచి ఎక్కడ చూపించుకుంటాం అక్కడ చూపించాము. మ్మ్. మేబీ వీళ్ళు దగ్గర వాళ్ళు కదా, ఇలా మూమెంట్స్ ఉన్నాయి, ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించుకుందాం అని చెప్పేసి చెప్పారు. మ్మ్. అంటే కొంచెం డిలే చేసాము, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని టైం తీసుకొని చేయించాము. చేయించిన తర్వాత బయటపడిన తర్వాత ఆల్మోస్ట్గా షాక్లో ఉండిపోయాం. ఏంటిది ఇలాంటి ప్రాబ్లం మాకు వచ్చింది, SMA type 1 అంటే ఏంటి అని కొంచెం టెన్షన్ తీసుకున్నాము. ఇంకా అలాగే ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని కొంచెం సెర్చ్ చేస్తే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ చేస్తారు ఇలాంటివి అని చెప్పి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూపించుకున్నాము. మ్మ్. చూపించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది కూడా ఇదే, ఇలాంటి రేర్ కేసెస్ అండి, లక్షల్లో ఒకరికి వస్తుంది, మీ పాపకు వచ్చింది, మేబీ మీకు 1 year 1.5 year కంటే ఎక్కువ టైం ఉండదని చెప్పి అన్నారు సార్. సో అప్పుడే చెప్పారా ఇంకా మాట దీని అనగానే కాస్ట్ మీ షాక్లోకి కోట్లలో వెళ్ళిపోయి ఉంటుంది? 16. ఇది మ్మ్. అవును సార్, కోట్లలో ఉంటుందని చెప్పి అప్పటికే నాకు తెలిసింది సార్. కానీ దాని గురించి ఆలోచించాలంటే కూడా మనం ధైర్యం చేయం సార్. అదే ఎందుకంటే అదే పెద్ద అడుగుతున్నాను, అంత ఏంటి పెద్ద అమౌంట్. కోట్ల రూపాయల్లో నేను ఉంటుంది అని మీరు విన్న ఆ క్షణం ఏమనిపించింది మీకు? ₹1,00,00,000 16 కోట్ల రూపాయలు ఉంటేనే మా కంటి వెలుగు నిలబడుతుంది అని తెలిసిన ఆ క్షణం ఏమనిపించింది? నేను డీలో పడిపోయాను సార్. నేను సాధారణమైన నార్మల్ వ్యక్తిని, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని, ఒక సెలూన్ షాప్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం వచ్చిన నాకే వచ్చింది. మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ఇంత ఇంత లక్షల్లో కాదు కోట్లలో ఉంది. ఇంక నేను ఏం చేయగలను అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను సార్. కానీ నేను చేయాల్సింది ఏంటి, డ్రాప్ కాకూడదు, ఎంతో కొంత నా వరకైనంత వరకు నేను ముందుకెళ్ళాలని చెప్పి ఒక స్టెప్ ముందుకేసాను సార్. ఇప్పటిదాకా ఇలా తీసుకొచ్చాను. అందరి సపోర్ట్ వల్ల ఇటు వరకు వచ్చింది సార్. ఓకే, అంటే మీరు పాప తల్లి మీ వైఫ్ ఏంటి ఏమనుకున్నారు ఆ క్షణం? బహుశా మీ చేతిలో పాప ఉంటుంది, 16 కోట్ల రూపాయలు ఉంటే మీ పాప బతుకుతుంది. ఆ క్షణం తల్లిదండ్రులుగా మీ రియాక్షన్ ఏంటి? నరకం సార్, నరకం చూసాం సార్ ఆ కొన్ని రోజులు. ఏంటి ఇంత మంచి పాప ఇంత అందంగా ఉంది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి చాలా బాధపడినాం సార్. నిద్ర ఏడ్చుకుంటూ బాధపడుతున్న రోజులు చాలా ఉన్నాయి. కానీ ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో ఆ దేవుడు దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు సార్. ఆ సొల్యూషన్ ఇంత ఇప్పుడు త్వరగా వచ్చింది, ఇస్తాడని కూడా expect చేయలేదు. మనుషుల రూపంలో సొల్యూషన్ ఇప్పుడు వచ్చింది. కానీ బహుశా ఆ 2-3 నెలలు చాలా నరకం అనిపించుండి ఉంటారు కదా మీరు మీ వైఫ్ తల్లిదండ్రులుగా. నాకు తెలుసు ఒక్కొక్కసారి అవును మీరు సార్, ధైర్యం తెచ్చుకుందాం చాలా అంటే అనుకోవచ్చు చాలా ఆ చెప్పుకోలేము సార్. సమయంలో. అసలు ఎక్స్పెక్ట్ చేయం సార్, ఇలాంటిది ఒకటి ఉందని మాకు తెలియని కూడా తెలియదు. ఎలా ముందుకెళ్ళాలో కూడా మనకి తెలియదు. అసలు వినడమే ఫస్ట్ టైం. మీరు మీ వైఫ్ ఒకరికొకరు ఏమనుకునేవారు? ఎలా ధైర్యం చెప్పుకునేవారు? అంటే ఇలాంటప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా ఉంటారు, ఇంకొకరు డీలా పడిపోతుంటుంటారు. కళ్ళ ముందు కన్నబిడ్డ నవ్వుతూ ఉంటుంది, పైగా 16 కోట్ల రూపాయలు స్తోమతకు మించి. అప్పుడు తల్లిదండ్రులుగా అనుకున్నాను సార్, అనుకున్నాను. ఎస్ సార్. నేను అంటే కొంచెం సోషల్ మీడియా అవి ఉన్నాయి కాబట్టి సరే చాలా మందికి హెల్ప్ జరుగుతుంది బయట, మనకెందుకు జరగదు? మనం ఇంట్లో ఉంటే టైం తక్కువ ఉంది సార్. నాకు ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తక్కువ ఉంది. వీళ్ళ త్వరగా నేను సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ని కూడా అడిగాను సార్. ఇందాక అంటే ఇలాంటి కేసెస్ ఎలా ముందుకెళ్ళారని చెప్పేసి సార్ని కూడా అడిగాను. ఎలా ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి లేక పబ్లిక్ సపోర్ట్ చేయాలి అని అన్నారు. ఫస్ట్ నుంచి నేను గవర్నమెంట్ సపోర్ట్ కోసం తిరుగుతున్నాను సార్ గత 2 నెలల నుంచి. అలాగే పబ్లిక్ సపోర్ట్ కోసం కూడా తిరిగాను. చాలా మంది హెల్ప్ చేశారు సార్ నాకు. అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు ముందుకు వచ్చి నేనున్నానని చెప్పేసి సాయం చేసి ఇంత దాకా తీసుకొచ్చారు సార్. దానికి తోడు గవర్నమెంట్ సపోర్ట్ చేయడంతో త్వరలో మనం పాప ట్రీట్మెంట్ చేయించబోతున్నాం సార్. ఓకే,
అదే ట్రీట్మెంట్ చేయించబోతున్నారనే ఆనందమే అందులోనే ఉంది. ఒకసారి నేను ఈ విషయం ఎందుకు అడుగుతుంది, ఎవరు ధైర్యంగా ఉండేవారు, మీరు మీ వైఫ్ ఎవరు ఎక్కువ నమ్మకం ధైర్యంగా ఉండేవారు? సోషల్ మీడియా వెళ్ళి అడుగుదాం, జనాల్ని అడుగుదాం, జనాల్లో మానవత్వం ఉంటుంది అని ఎవరికి అనిపించింది? ఐడియా ఎవరిచ్చారు? మాలాగా ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది సార్, మీరేం డ్రాప్ కావద్దండి, మాకు షార్ట్ టైంలో కొంతమందికి అప్పటికప్పుడు తెలిసిన ఒక 2-3 నెలల్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే ఇది ఏంటని తెలిసి లోపే ఏం చేద్దామని లోపే జరిగిపోయాయి కొన్ని. ఓకే, అలాగా మీరు చేయొద్దండి, మీరు ట్రై చేయండి మీకు అని చెప్పడంతో వాళ్ళు ఏ విధంగా అయితే ఫేస్ చేస్తారో నేను కూడా అదే విధంగా ఫేస్ చేసి ముందుకు వెళ్ళాను సార్. ప్రజెంట్ దాకా తీసుకొచ్చాం సార్. ఓకే, అంటే ఆల్రెడీ సపోర్ట్ చేశారు సార్. ఇలాంటి వ్యాధి కారణంగా బిడ్డను కోల్పోయిన మరి కొంతమంది తల్లిదండ్రులు మీరు ఇలా చెయ్యండి అని సలహా ఇచ్చారు మీకు? అవును సార్, అవును సార్. ఓకే, అప్పుడు హాస్పిటల్స్ నుంచి చాలా వాళ్ళు ఏం చెప్పండి సార్. అప్పుడు హాస్పిటల్స్ నుంచి ఏమన్నా మీకు కొంచెం ధైర్యం చెప్పడం, అంటే మీకు స్తోమత కాదు అలాంటి సందర్భంలో హాస్పిటల్లో ఎలాంటి మాటలు వినబడుతుంటుంటాయంటే ఇంకేమి చేయలేం కదా, బతుకున్నాళ్ళు, ఇలాంటి మాటలు వినబడుతుంటుంటాయి. సో మీకు అలాంటి మాటలు ఏమన్నా వినపడ్డాయా? లేదు మనం ప్రయత్నం చేద్దాం, ఏదో అద్భుతం జరుగుతుంది అనే ధైర్యం వచ్చేదా? అనే ధైర్యం బయట నుంచి వచ్చేదా? హాస్పిటల్స్ నుంచి కావచ్చు? సరే సార్, జనరల్గా ఇది చెప్తేనే భయపడతారని చెప్పేసి అనౌన్స్ చేయాలి సార్ బయటికి. నాకు చెప్పింది ఏంటంటే అసలు దీనికి ట్రీట్మెంటే లేదన్నట్టుగా నాకు ఫస్ట్ తెలిసింది. ట్రీట్మెంట్ లేదంటేనే ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అక్కడ స్టాప్ చేశాం. కానీ నేను అడిగాను సార్ని, ఏ విధంగా ముందుకెళ్ళాలి సార్ అంటే, ఈ విధంగా ముందుకెళ్ళండి అన్నారు. కానీ ఇలా మొదలుపెట్టిన వాళ్ళలో లక్షల్లో అంటే 100ల్లో ఎవరికో ఇద్దరికి సక్సెస్ అవుతారు తప్ప అందరు సక్సెస్ కారు. కొంతమంది ఇలా స్టార్ట్ చేసి మధ్యలో నిలబడిపోయిన చాలా మంది ఉన్నారు. అలాగా ఏంటి సరే, నేను అందులో ఒక నేతనేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ నేనే ఫస్ట్ వస్తానని, మా పాప ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పేసి అనుకోలేదు సార్. సో మొదలు పెట్టిన తర్వాత అంటే ఎక్కడైనా డౌట్ ఉండేదా 16 కోట్లకు రీచ్ కావాలి మీకు? ఒక్కొక్కసారి నిజం, ఇంతకుముందు మీరు అన్నారు కదా కొంతమంది కొంతవరకు చేయించి ఆగిపోయారు అని. సో 16 కోట్ల రూపాయలు వస్తుందా లేదా అనే అపనమ్మకం కొంచెం డైలమా ఉంటుంది, లేదు వస్తుంది అనే నమ్మకం ఒక స్థాయి తర్వాత బలపడుతుంది అవును అని. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు కలిగింది మీకు? నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1 మంత్ 1.5 మంత్ దాకా పెద్ద అమౌంట్ ఏం రాలేదు సార్. 1 లక్ష 2-3 లక్షల్లో నిలబడిపోయాను. ఇంకా ఏమో అయిపోయిందేమో, ఇన్కేస్ ఏదైనా హాస్పిటల్కి అయితే ఈ అమౌంట్ అయినా పనికొస్తుందని చెప్పేసి అనుకున్నాను సార్. కానీ చాలా రిక్వెస్ట్ చేశాను సార్, నేను చాలా మొక్కున్నాను ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి. నేను చెప్పాలంటే వైజాగ్ స్టేడియంలో నేను బ్యానర్ పట్టుకుని నిలబడ్డాను సార్, మా పాపకు సాయం చేయండి అని చెప్పేసి. అలాగే కొన్ని పాంప్లెట్స్ పంచాను, టెంపుల్స్కి వెళ్ళాను, అక్కడక్కడ స్టిక్కర్స్ కనిపించాను, మా పాపని ఎవరైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి, మా పాపకు పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి దేవుళ్ళకు కూడా మొక్కుకొని ఉండీలలో కూడా నేను పాంప్లెట్స్ కూడా వేసాను సార్. ఖచ్చితంగా మాకు మీరే సపోర్ట్ చేయాలి స్వామి అని చెప్పేసి వైజాగ్లో, అన్నవరంలో, విజయవాడలో చాలా చేశాను సార్. కానీ ఆ దేవుని కృప సార్ ఇంతవరకు రావడం. ఏంటి బ్యానర్ పట్టుకుని స్టేడియం దగ్గర ఎప్పుడది ఏమైంది? ఆ రోజు ఎలా పట్టుకున్నారు? ఎస్ సార్, నేను అంటే అక్కడ క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది, ఫండింగ్ వస్తుందేమో, ఎవరైనా సెలబ్రిటీస్ విఐపీస్ వస్తారు నా గురించి చూస్తారు, ఎవరో ఒక వ్యక్తి చాలు నేను బయటపడడానికి అని చెప్పేసి నేను ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యానర్ పట్టుకొని నిలబడ్డాను సార్ నేను అక్కడ. అంటే కనీసం పబ్లిక్ అన్న చూస్తారు, ఎవరో ఒకరు సాయం చేస్తారని ఒక నమ్మకంతో, అంటే ఏ విధంగా వెళ్ళో తెలియదు కానీ ఏదో ఒక రకంగా వెళ్ళాలని చెప్పేసి నేను ట్రై చేశాను సార్. అది అలా సక్సెస్. అలా ఆ రోజు ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా ఏంటి అని ఎవరైనా అడగటం? ఆ రోజు మీరే వెళ్ళి ఒక తండ్రి హృదయం బ్యానర్ పట్టుకుని నిలబడి ఉంది, ఆ రోజు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అయ్యారు సార్. అంటే అంతకంటే అంటే నేను చూశాను, ఎవరు ఆనందంలో ఎవరు మ్యాచ్ చూడాలని వాళ్ళు వచ్చింటారు, నేను మాత్రం నా పని నాదే. చాలా పాంప్లెట్స్ పంచాను సార్, అయిపోయిన తర్వాత అక్కడక్కడ పడి ఉన్నాయి, వాటిని చూస్తే ఏంటి ఇంతేనా ఇంకా ఇక్కడికి అయిపోయింది అనుకున్నాను, ఏడ్చాను, అందరూ చాలా బాధపడ్డాను సార్.
కానీ ఏదో ఒక రూపంలో దైవం సహాయం చేస్తారంటారు కదా, అది ఈ రూపమే. ప్రాబ్లం ఇచ్చిన వాడే మళ్ళీ సొల్యూషన్ ఇచ్చేలాగా అని చెప్పేసి అనుకున్నాను సార్. ఆ రోజుకి మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? మీరు బ్యానర్ పట్టుకుని నిలబడే నాటికి మీ దగ్గర ఎంత ఏ- ఉంది? ఏం ఏం లేదు సార్, అంత ఏం లేదు సార్, అంత ఒక 20, 30, 50 వేల దాకానే ఉంటాయి, అంతకంటే ఏం లేదు సార్. మ్మ్. సో ఎవరైనా అనేవారా నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బహుశా రావేమో, ఎందుకంటే మీరే వెళ్ళి నిలబడటం, ఒక బిడ్డ ప్రాణాలను దక్కించుకోవటానికి, ఆమ్, ఇలా అనేటప్పుడు ఎక్కడైనా ఎవరైనా కొంచెం వద్దు ఈ ప్రయత్నాలు ఫలించవు అని ఎవరైనా డిమోటివేట్ చేశారా? అందరూ మోటివేట్ చేశారా? లేదు వస్తాయి ప్రయత్నం చేద్దాం మరణం ఓడిపోతుంది అని? అలా ఎవరు ఏం చేయలేదు సార్, ఎందుకంటే ఇది పెద్ద టైంలో జరిగిన విషయం ఏం కాదు సార్. విత్ ఇన్ ఒక 3 monthsలోనే జరిగిన విషయం, 4 to 3 monthsలోగా జరిగిన విషయం కాబట్టి అంత డిస్కషన్ కూడా ఎవరితో చేయలేదు సార్. ఎందుకంటే ఎవరికైనా చెప్పినా కూడా ఇది తెలియదు. మ్మ్. నేను నా వంతుగా నేను ఏం చేయాలో ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఒక 4-5 times నేను గవర్నమెంట్ సార్ని కూడా కలవడానికి వెళ్ళాను, సీఎం సార్ని కలిశాను, హెల్త్ మినిస్టర్ సార్ని కూడా కలిశాను. త్రూ మన లెటర్ ప్యాడ్ మన శ్యాంబాబు గారు, మన టీజీ భరత్ గారు, అలాగే బైరెడ్డి శబరి మేడం గారి సపోర్ట్తో, వాళ్ళందరి సపోర్ట్తో ముందుకెళ్ళి నా ఇన్ఫర్మేషన్ నా ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా త్వరగా ఏదో ఒకటి చేసామని చెప్పారు. బట్ ఈ షార్ట్ టైంలో త్వరగా రెస్పాండ్ అయింది పబ్లిక్ తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి త్వరగా ఇంతవరకు తీసుకొచ్చింది సార్. 2 నెలల్లోనే మొత్తం పబ్లిక్ 10 కోట్ల రూపాయలు ఇచ్చారు, రైట్? 2 నెలలు. ఎస్ 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 సార్, ఎస్ సార్. ఇప్పుడు పాప ఏజ్ ఎంత అండి ఎగ్జాక్ట్గా? నో సార్, ఆల్మోస్ట్గా నేను ఫస్ట్ 11 months. 11 months ఏంటంటున్నారు? ఆల్మోస్ట్ ఏదో అంటున్నారు. ఆల్మోస్ట్ ఈ 10-15 రోజుల నుంచి సార్ అమౌంట్ కలెక్ట్ అయింది కూడా. మ్మ్. సురేష్ గారు నా మాట వినిపిస్తుందా? ఎస్, ఆయన మొబైల్ ఫ్రీజ్ అయింది, ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చూసారా ఆయన ఎందుకు అడుగుతున్నాను అంటే, నిజానికి మానవత్వం పరిమళించింది, రియాక్ట్ అయ్యారు జనం. ఈ మధ్యన చూస్తున్నాం చాలా విషయాల్లో మనుషులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. మనకెందుకులే అని వెళ్ళిపోవట్లేదు చాలా విషయాలు. కొన్ని చోట్ల కొంతమంది గ్రీడీగా ఉంటున్నా ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. మానవత్వం పరిమళిస్తుంది, నేను సైతం అని వచ్చే చేతులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఒక్కొక్కసారి అలా బ్యానర్ పట్టుకుని చూసారా, బ్యానర్ పట్టుకుని ఒక స్టేడియం ముందు నిలబడ్డ ఒక తండ్రి హృదయం. చాలా చోట్ల ఎక్కడైనా మనకు కనిపించినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంటారు, చాలా చోట్ల ఇలాగే ఉంటున్నారులే అని. కానీ ఆ సమయంలో పట్టించుకోకుండా వెళ్ళిపోయే కంటే మన జేబులోంచి అట్లీస్ట్ ఒక 10 రూపాయలు తీసి ఇచ్చామనుకోండి, మనకి జరిగే నష్టమే ఉండదు, కష్టమే ఉండదు. కానీ వాళ్ళకి కావాల్సిన సాయంలో 10 రూపాయలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు చేసింది. సురేష్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. సురేష్ గారు చెప్పండి. ఓకే, ఈ వారం 10 రోజుల్లోనే మొత్తం మెజార్టీ పోర్షన్ ఆఫ్ అమౌంట్ వచ్చింది, రైట్? ఎస్ సార్, ఎస్ సార్. నేను ఒక్కని కృషి కాదు సార్, నా కోసం చాలా మంది ముందుకు వచ్చారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్పుకోవాలి సార్. ఒక అబ్బాయి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు సార్ పాప కోసం. ఇంకో అబ్బాయి వచ్చేసి జగదీష్ అని చెప్పేసి ఒక అబ్బాయి వాళ్ళ ఊరు చుట్టుపక్కల అన్ని ఊర్లు తిరిగి అమౌంట్ కలెక్ట్ చేశాడు. ఇంకొక అబ్బాయి నేను ఒక్కడనే కాదు, తను కూడా ఒక ఇంటి వ్యక్తిగా ముందుకెళ్ళి సీఎం సార్కి అలాగే పిఎం సార్ కూడా లెటర్ ఇచ్చాడు, ఒక పాప ఉంది హెల్ప్ చేయండి అని చెప్పేసి. చాలా మంది ఉన్నారు సార్. ఇంతమంది కదలడంతోనే ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ త్వరగా రెస్పాండ్ వాళ్ళ వారికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు రెస్పాండ్ కాగలిగారు సార్. దాంతోపాటు గవర్నమెంట్ రెస్పాండ్ బాగా అయ్యింది సార్. సురేష్ గారు ఒక ఫీలింగ్ చెప్పండి, మీరు బయటికి వెళ్ళి పాపను బతికించుకోవటానికి డబ్బులు సమకూర్చడానికి మీరు బయటికి వెళ్తారు, ఒక చోట ధైర్యం వస్తుంది, ఒక్కొక్క చోట నిరాశ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు పాప కనిపిస్తూ ఉంటుంది, ఏమనిపించేది అప్పుడు? సార్ కరెక్టే సార్ మీరు అడిగింది. కొన్ని చోట్ల ధైర్యం కోల్పోయాను. ఏదో తప్పు అవుతుందేమో నా నుంచి, అందరు ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. అది ఏమో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్ సార్. ఈరోజు ఇది అయిందంటే రేపు మళ్ళీ ఏదో ఒక చోట అలా వెళ్ళిపోయింది సార్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఊరే చూస్తున్నారేమో అనుకుంటాం, నెక్స్ట్ మళ్ళీ 10 ఊర్లు చూస్తున్నాయి, 10 ఊర్లు ఏమో స్టేట్ చూసింది, స్టేట్ నుంచి అన్ని స్టేట్లు చూసి దేశం దాకా పాకింది, దేశం నుంచి విదేశాలకు కూడా వెళ్ళింది సార్ ఇన్ఫర్మేషన్. ఫోన్లు ఎక్కడో ఫోన్లు వస్తున్నాయి, మేము సహాయం చేస్తామని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చి సహాయం చేశారు సార్. అసలు విత్ ఇన్ ఈ షార్ట్ టైంలో అవ్వడమే పెద్ద మిరాకిల్ సార్. ఎక్కువ అమౌంట్
ఎక్కువ అమౌంట్ ఎక్కడి నుంచి అండి? తెలుగు రాష్ట్రాల నుంచేనా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏమన్నా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఉన్నాయి సార్. మ్యాక్సిమం ఏపీ అండ్ తెలంగాణ నుంచి, ఎందుకంటే భాష కూడా అర్థం కావాలి కాబట్టి. ఓకే, నేను ఇందాక అడిగింది బయటికి వెళ్ళొచ్చి రకరకాల ఎమోషన్స్ మీకు ఉంటాయి. అంటే అడుగుతున్నాను అనే ఒక ఇది, డబ్బులు వస్తాయా రావా అనే ఒక భయం, పాప బతకాలి అనే తాపత్రయం. ఇంటికి వచ్చిన తర్వాత మీ పాప మీ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కదా, పాపం తనకేం తెలియదు, నవ్వుతూనో మీ వైపు చూస్తూనో చేతులు ఇట్లా అంటూనో 11 ఏళ్ళ చిన్నారు అంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో మీకు ఏమనిపించేది? మీ గుండె ఏమనిపించేది? మాటల్లో చెప్పలేను సార్. ఎంత బయట ఇబ్బంది పడినా కూడా ఆ పాపను చూస్తే ఇంత బాగుంది, ఏం ప్రాబ్లం ఉంది అనిపించేది సార్ ఒక్కొక్కప్పుడు. కానీ అది చెప్పాను కదా సార్, ప్రాబ్లం ఇచ్చిన వాడే సొల్యూషన్ ఇచ్చాడు. ఆ పాపను చూస్తే ఎవరైనా కానీ అట్రాక్ట్ అవుతారు సార్, అంత అందంగా ఉంటుంది నా పాప. అసలు సగం మంది మా పాపను చూసే ఇంతగా ముందుకు వచ్చారనిపిస్తుంది. అసలు దాని పేరులోనే ఉంది సార్, పునర్విక అని చెప్పేసి. తన పునర్జన్మ కోసం ట్రై చేసింది. ఎందుకు పునర్విక? తన తలరాత తాడే రాసుకున్నట్టుగా మళ్ళీ కరెక్ట్ చెప్పండి. తను పున్నమి రోజు పుట్టింది సార్. తను పున్నమి రోజు పుట్టిందని చెప్పేసి అవడంతో పేరు పెట్టాము. అది ఒక 21 డేస్లోనే పేరు పెట్టాము సార్. కానీ ఇంతగా నేమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ పాప కానీ బాగా ఉండి ఒక 1 ఏళ్ళ తర్వాత ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎంత గర్వపడుతుందో అసలు. నాకేం తెలియనప్పుడే నేను సెలబ్రిటీ అనుకుంటుందేమో. ఖచ్చితంగా. ఎస్, మీకు ఒక నెంబర్ ఇస్తున్నాం కింద, 9014551167. ఇది బిగ్ టీవీ నెంబర్. పునర్విక కోసం ఎన్నో చేతులు కలిశాయి, ఎన్నో హృదయాలు పునర్విక బతకాలి అని కోరుకున్నాయి. లక్షలాది మంది పునర్విక కోసం ఎంతో కొంత నేను సైతమని సాయం చేశారు. ఆ సాయం 10 కోట్ల రూపాయల నుంచి 16 కోట్ల రూపాయలకి వెళ్ళింది. 10 కోట్ల రూపాయలు ప్రజల నుంచి సాయం అందితే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 6 కోట్ల రూపాయలు సాయం చేయడంతో మొత్తం 16 కోట్ల రూపాయల సాయం